హలో ఎవ్రీబడి, మన ఎఫెక్ట్స్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక విండో ఉంది, మనకు బ్యాక్ సైడ్ అంత స్కై ఉంది. అయితే దాని ప్లేస్లో మనం ఒక సీనరీని యాడ్ చేద్దాం. ఇక్కడ సీనరీ తీసుకున్నాను నేను. ఇక్కడ 3 టూల్తో డ్రాగ్ చేయండి. ఓకే, విండోకి సరిగ్గా ఫిట్ అయ్యేలా చూడండి. Ctrl+T. ఓకే, ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. మనకు విండో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్ సెట్ అయ్యేలా చూడండి. ఓకే, ఓకే చేసేయండి. ఒపాసిటీ మళ్ళీ 100% చేసేయండి. ఈ లేయర్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ లేయర్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేయండి. ఓకే, 3 లేయర్స్ వచ్చాయి మనకి. ఇక్కడ 2 లేయర్స్ని డిజేబుల్ చేయండి. లేయర్ 1 తీసుకోండి. లేయర్ 1కి మాస్క్ టూల్ అప్లై చేయండి. ఓకే, మాస్క్ని ఇన్వర్ట్ చేసేయండి. Ctrl+I. బ్లాక్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఇంకా ఫోర్గ్రౌండ్ వైట్ చేయండి. ఓకే, మార్కీ టూల్తోని విండోని ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సీనరీ వచ్చేలా చూద్దాం. ఓకే, బ్రష్ టూల్ తీసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు అంతా అప్లై చేయండి బ్రష్ టూల్తోని. ఓకే, Ctrl+D సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లేయర్ 1 కాపీ చేసిన లేయర్ని తీసుకోండి. దానికి కూడా మళ్ళీ మాస్క్ టూల్ అప్లై చేయండి. ఓకే, ఇన్వర్ట్ చేయండి. Ctrl+I. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ పాయింట్. ఇక్కడ విండో సెంటర్ చూద్దాం. ఓకే, మార్కీ టూల్తో సెలెక్ట్ చేయండి. ఓకే, బ్రష్ టూల్తో మళ్ళీ అప్లై చేయండి. ఓకే, Ctrl+D డీసెలెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ని డూప్లికేట్ లేయర్ని తీసుకోండి. మాస్క్ టూల్ అప్లై చేయండి. Ctrl+I ఇన్వర్ట్. ఇక్కడ మనకి మార్కీ టూల్తో సెలెక్ట్ చేయడం వీలు కుదరదు, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ లేదు మనకి ఇక్కడ రాదు కాబట్టి కొంచెం పెన్ టూల్ యూస్ చేద్దాం. ఓకే, పెన్ టూల్ తీసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. పెన్ టూల్తో అప్లై చేయండి. ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి, వచ్చేస్తుంది మనకి. ఓకే, సెలెక్ట్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇవ్వండి, మేక్ సెలెక్షన్. 0.1 పిక్సెల్స్ చేంజ్ రేడియస్. ఓకే చేసేయండి. జూమ్ అవుట్ చేసేయండి. ఓకే, బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్తో అప్లై చేయండి. ఓకే, మనకంతా వచ్చేసింది. Ctrl+D డీసెలెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లేయర్ మనం ఇక్కడ తీసుకున్నాం గ్లాస్.
కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం, మనం గ్లాస్లోంచి చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా చూసినట్టు ఇంత క్లారిటీగా ఉండదు అన్న ఫీలింగ్తోనే కొంచెం గ్లాస్ కాబట్టి మనం ఒపాసిటీని కొంచెం తగ్గించేద్దాం. 80% అలా యూజ్ చేద్దాం, లేదంటే 90% యూజ్ చేయండి. ఓకే, సెకండ్ లేయర్ డైరెక్ట్గా ఉంది కాబట్టి ఇది విండో తీసినట్టుంది కాబట్టి మనకి అది అలాగే 100% ఉంచేద్దాం. థర్డ్ లేయర్ కొంచెం విండో ఓపెన్ చేసినట్టుగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఒపాసిటీ తగ్గించేద్దాం. ఇందాక ఫస్ట్ లేయర్కి 90 ఉంచాము, దీనికి 80, 70 అలా ఉంచేసేయండి. రియాలిటీ లుక్ కోసం మనం అలా చేసాము అంతే. అందుకే సపరేట్గా లేయర్స్ నేను తీసుకొని మాస్క్ టూల్ అప్లై చేశాను. మీరు చూసినట్టయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం విండో గ్లాస్ లైటింగ్ పడుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఒరిజినల్గా మనకి 100% ఉంచాము ఒపాసిటీ, ఇది 90% అలా ఉంచేసాం మనం. ఓకే, కొంచెం ఇప్పుడు చూడటానికి రియాలిటీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అవుట్పుట్. ఇలా మనం SCND యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుసుకుందాం. బాయ్.